చిత్తూరు జిల్లా జీడి నెల్లూరులో టీడీపీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. టీడీపీ అభ్యర్థి డాక్టర్ థామస్ ఇంటింటికి తిరుగుతూ ప్రజలను చైతన్యం చేస్తున్నారు. ఈసారి జీడి నెల్లూరులో ఘన విజయం సాధిస్తామంటూ తన ధీమాను వ్యక్తం చేస్తున్నారు. ప్రజలందరూ తెలుగుదేశం వైపు ఉన్నారంటూ థామస్ తెలిపారు. వైసీపీ ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా సరే జీడి నెల్లూరులో టీడీపీ జెండా ఎగరేస్తామంటున్నారు. ఈసారి మన నియోజకవర్గంలో ఖచ్చితంగా మార్పు రావాలి. లేదంటే మన నియోజకవర్గం స్మైల్ అయిపోతుంది. అందుకే ఈసారి చదువుకున్న వాళ్ళకి ఛాన్స్ ఇవ్వండి. ఈసారి నేను డాక్టర్ని ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గెలుస్తున్నా. నెలలో నువ్వు చేయాల్సింది ఒక ఓటు ఎంపీకి, ఒక ఓటు ఎమ్మెల్యేకి 2 సైకిల్ చూద్దాం. ఇది కాకుండా మన గవర్నమెంట్ వస్తే మీకు బస్సులో ఎక్కడ దిగినా ఫ్రీ. మీకు పచ్చాల్సిందే ఆర్టీసీ బస్సులో ఎక్కడ దిగొచ్చు. అదేవిధంగా మీ ఇంటికి ప్రతి సంవత్సరానికి 3 సిలిండర్లు అదేవిధంగా ఈ 2వ పథకం. 3వది చూస్తారంటే మన పిల్లలు ఎంతమంది చదువుకున్నారు అంతమందికి కూడా 15,000 వస్తుంది సంవత్సరం. దీంట్లో వైఎస్ఆర్ గవర్నమెంట్ లో ఒక్కరికే వస్తుందన్నారు. కానీ ఇక్కడ మనం ఏ పార్టీ చూడము, ఎంతమంది చదువుకున్నారో అంతమందికి 15,000 వస్తుంది. జనసేన బీజేపీ ఉమ్మడిగా ఈ నియోజకవర్గాన్ని, గంగాధరి నియోజకవర్గాన్ని మేము ఉమ్మడిగా కలిసికట్టుగా పనిచేసి వన్ ఆఫ్ ద బెస్ట్ నియోజకవర్గంగా తీర్చిదిద్దామని చెప్పేసి మేమందరూ కూడా కలిసి పనిచేస్తాము. మెయిన్గా ఇక్కడ చూశారంటే మన నియోజకవర్గంలో అంటే డిప్యూటీ సీఎం నారాయణ స్వామి గారు 2014లో గెలిచారు. అదేవిధంగా 2019లో కూడా ఇక్కడ గెలిచారు. 45,000 ఓట్లలో గెలిచారు. అయినా కూడా ఈ నియోజకవర్గాన్ని ఆయన పట్టించుకోలేదు. పెద్దగా డెవలప్మెంట్ అయితే జరగలేదు. ఆయన ఏం చెప్తాడంటే నేను చాలా బ్రహ్మాండంగా ఈ నియోజకవర్గాన్ని డెవలప్ చేశాను. ఆ డెవలప్మెంట్ చూసే మాకు అందరూ కూడా ఈసారి కూడా మూడోసారి కూడా మా కూతురికి ఓటేస్తానని చెప్తున్నారు. నేనైతే 8 నెలలు ఈ నియోజకవర్గంలో తిరుగుతున్నాను. ప్రతి గడప నేను తొక్కుతున్నాను. నేను చూసిన పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉంది. నేను ఎప్పుడు ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాల ముందు ఎట్లా చూశానో కొన్ని విలేజ్లు అట్లనే ఉన్నాయి. నమస్కారం. మన థామస్ అన్న ఆధ్వర్యంలో మన సూర్యనగరం పంచాయతీలో దగ్గర సుమారు ఉద్యోగాలు రాకుండా ఈ జగనన్న గవర్నమెంట్ లో మన అన్న వచ్చి మనకి హామీ కూడా ఇచ్చాడు. 450 ఎకరాల దాకా మన గంగాధర నియోజకవర్గంలో తీసుకొని పిల్లకాయలకంతా అంటే యూత్ ఎవరైతే ఉన్నారో స్టడీస్ అయిపోయి ఖాళీగా ఎవరైతే ఉన్నారో వాళ్ళకంతా కూడా మనకి ఉద్యోగాలు అన్న ఆధ్వర్యంలో నేను ఒకవేళ బాధ్యత తీసుకొని చేస్తానని ఒక హామీ ఇచ్చాడు. కాబట్టి మా నాన్నకి మా పంచాయతీలో పిల్లల్ని చాలా మందిని చేర్పించాను. ఈరోజు ఇంకా కూడా ఉన్నారు, బయట ఉన్నారు, సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసుకుంటూ బయట ఉన్నారు. కాబట్టి వాళ్ళు రాలేకపోయారు. ఓటు మాత్రం అండగా వేయిస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై థామస్ అన్న. జై థామస్ అన్న. జై థామస్ అన్న. అదేవిధంగా మీ ఇంటికి ప్రతి సంవత్సరానికి 3 సిలిండర్లు అదేవిధంగా ఈ 2వ పథకం. 3వది చూస్తారంటే మన పిల్లలు ఎంతమంది చదువుకున్నారు అంతమందికి కూడా 15,000 వస్తుంది సంవత్సరం. దీంట్లో వైఎస్ఆర్ గవర్నమెంట్ లో ఒక్కరికే వస్తుందన్నారు. కానీ ఇక్కడ మనం ఏ పార్టీ చూడము, ఎంతమంది చదువుకున్నారో అంతమందికి 15,000 వస్తుంది. జై జనసేన.